ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. మద్దూరు మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా రజక సంఘాధ్వర్యంలో ఏర్పాటు చేసిన జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని నాయకులతో కలిసి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పీడీ శెట్టి రాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో యాదగిరి మాట్లాడుతూ నాడు భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం జరిగిన సాయుధ పోరాటంలో దొరలను ఎదిరించి ఐలమ్మ తిరుగుబాటు చేయడం చాలా మంది మహిళలు సాయుధులు కావడానికి స్ఫూర్తినిచ్చిందని తెలిపారు. మరోపక్క కమ్యూనిస్టు కార్యకర్తల దాటికి గూండాలు తట్టుకోలేక ధాన్యాన్ని వదిలిపెట్టి పారిపోయారని తెలిపారు. ఆ తెగువ మహిళల్లో మరింత స్ఫూర్తిని రగిలించిందని, సాయుధ పోరాట ఉవ్వెత్తున ఎగిసిపడిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బోయిన మనోహర్, బొప్ప నాగయ్య, నీలా బాలకృష్ణ, కాంగ్రెస్ నాయకులు ఇట్టమైన కనకచంద్రం తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని మండల కేంద్రంలో నాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ గారు జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి రజక సంఘం మద్దూరు ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించడం అనేది జరిగింది. ఈరోజు ఆమెను ఎందుకు స్మరించుకుంటున్నామంటే నాడు భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం జరిగినటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఆనాడు ఈ బాలచంద్ర కాల్ముక్తనటువంటి కాలంలో విష్ణు రామచంద్రారెడ్డి దొర గారు ఆ ప్రాంతంలో ఆగడాలకు అద్దు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రైతులు పండించినటువంటి ధాన్యాన్ని దోసుకెళ్ళి గడీలను నింపుకొని రైతులను నష్టపరిచే విధంగా, దోపిడీ చేసే విధంగా ఆ రోజు దొరలు అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా సాగినటువంటి సాయుధ పోరాటం అది. అదే కాలంలో చిట్టాల ఐలమ్మ గారు తన పంటను కోసి కళ్ళంలో వేసినటువంటి క్రమంలో దొరల గుండాలను పంపించి, విష్ణు రామచంద్రరెడ్డి తన వంశంలను గుండాలను పంపించి పంటను దోసుకురమ్మని చెప్పి తోలితే ఆ రోజు తన బంధువులను, తన కొడుకులను, అక్కడ ఉన్నటువంటి ఎవరిని కానీ సహకారం అడిగినా కానీ సహకారం చేయనటువంటి క్రమంలో ఆ రోజు జరుగుతున్నటువంటి ఆంధ్ర మహాసభ ఎర్రజెండా నాయకత్వంలో జెండాను పట్టుకొని, ఒక చేత రోకల బండ పట్టుకొని ఎవడొస్తారో రాండా చూసుకుందామని చెప్పేసి తన కళ్ళం కాడికి పోయి రాసు మీద కూర్చున్నటువంటి ఐలమ్మను చూసి గుండాలు దాడి చేసేటువంటి క్రమంలో ఆమె తిరగబడి తలకాయలు వలగొట్టినటువంటి క్రమంలో ఆ రోజు ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఆమె తెగింపును గుర్తించి, ఆమె తెగింపును స్ఫూర్తి తీసుకొని ఖచ్చితంగా వాళ్ళు సహకారం చేసి ఆమెకు వెన్ను దండగాలు ఇచ్చినటువంటి ఎర్రజెండా ఆ క్రమంలోనే ఆ సాయుధ పోరాటంలో ఆమె చూపినటువంటి తెగువను గుర్తించి నాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో వేలాది మంది మహిళలు ఆ సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటిది ఉంది. దొరల భూస్వాములను గడీల నుంచి తరిమి కొట్టినటువంటి ధైర్య సాహసాలు ఐలమ్మ నూరిపోసినటువంటిది ఉంది. ఆమె స్ఫూర్తితోటే ఆనాడు సాయుధ పోరాటం కావచ్చు, ఈనాడు మలిదశ తెలంగాణ ఉద్యమం కావచ్చు, నేడు మహిళల మీద జరుగుతున్నటువంటి ఆ అత్యాచారాలు కానీ, అఘాయిత్యాలకు వ్యతిరేకంగా అనేక మహిళా ఉద్యమాలు, ప్రజా పోరాటాలు ఈరోజు జరుస్తూ ఉన్నాయి. అందుకోసము ఐలమ్మ గారి స్ఫూర్తితోటి, ఆమె త్యాగ స్ఫూర్తితోటి మరిన్ని ఉద్యమాలకు ప్రజలు సిద్ధం కావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.